నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసానికి వెళ్ళి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. డివై చంద్రచూడ్ దంపతులిద్దరూ కూడా మోదీ గారికి స్వాగతం పలికారు. ఆ పూజలో పాల్గొన్నారు. ఆ విజువల్స్ మనం దేశం అంతా కూడా చూసాం వార్తా ఛానల్స్లో. అయితే ఈ పూజకి మోదీ గారు వెళ్ళడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ శివసేన పార్టీ కానీ పలు విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. ఇందులో ఏదో సీక్రెట్ డీల్ కుదిరింది, ఏదో చీకటి ఒప్పందం ఉంది, క్విడ్ ప్రోకో అంటూ విపక్షాలు బీజేపీని, ప్రధాని మోదీని విమర్శిస్తున్నాయి. దీనికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఈ అంశంపై మాట్లాడడానికి నాకు అందుబాటులో ఉన్నారు టీబీజేపీ నాయకులు అభిషేక్ జగని గారు. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అభిషేక్ గారు. ప్రధాని గారు మోదీ గారు అక్కడికి పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. ఇందులో తప్పే ఉందనేది ఒక సామాన్యుడిగా అందరికీ ఏముంది, అందులో రాజకీయాలు చూడాల్సిన అవసరం ఏముందనేది చాలామంది ఫీలింగ్. దీంట్లో కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మొదటిగా ఏంటంటే సార్, హిందూ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కాబట్టి హిందూ ధర్మాన్ని కానివ్వండి, హిందూ సంస్కృతిని కానివ్వండి, పండుగలను కానివ్వండి ఎప్పుడైనా అటాక్ చేయడము, చిన్నపుచ్చడము, వాటిని బ్యాడ్ లైట్ లో చూపించడము, కించవర్చే విధంగా చూపించడమే వారికి ఆమోదయోగ్యమైనవి. దాన్ని ఔన్నత్యాన్ని, వాటి మంచిని ఎక్కడైనా మనం కనబరిచే విధంగా చేస్తే గనక అందులో ఎటువంటి తప్పులు వెతకాలి, దాన్ని ఏ విధంగా చిన్నబుచ్చాలి అంటే, హిందువుల యొక్క లాస్ట్ 70 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే హిందూ స్వాభిమానాన్ని పెట్టేయడము, హిందువు అని ఎవరు తలెత్తుకొని చెప్పేలా గర్వంగా ఉండకుండా యాంటీ హిందూ నెరేటివ్ ద్వారా హిందూ ఐడెంటిటీ అన్నది జనాలు వాళ్ళ ఐడెంటిటీని హిందూగా చూపించకుండా దానిపైన ఒక గిల్ట్ వచ్చే విధంగా, అంటే అందులో ఉండే ఇప్పుడు ఒక చాలా పెద్ద సముద్రంలో ఎన్నో రకాలుగా అలలు ఉన్నట్టు, ఎన్నో రకాల ఇవ్వన్నట్టు, అంతే హిందూ ధర్మం అన్నది కూడా ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో వ్యక్తులు చేసిన తప్పిదాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పిదాలు ఎవరి వల్ల, ఇండివిజువల్స్ వల్ల లేదా కొన్ని గ్రూప్స్ వల్ల జరుగుండొచ్చు. అంటే సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల ఇది కాబట్టి అందులో అక్కడ ఇక్కడ అన్ని రకాలవి జరుగుతుంటాయి. కానీ అందులో 95%, 98% ఉండే మంచిని కాదని ఎక్కడో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ని హైలైట్ చేస్తూ హిందూ ధర్మం పట్ల మనం గత 70 సంవత్సరాలుగా జరిగిన కుట్ర జరిగింది మనం చూసాం. అంటే సినిమాల్లో కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, పుస్తకాల్లో కానివ్వండి, అన్నిట్లో. అండ్ నేషనలిస్ట్ హబ్ లాంటి ఛానళ్ళు ఆవిర్భావం నుండి కూడా ఈ జరిగిన మిస్టేక్స్ కి వ్యతిరేకంగా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారో, ఏ విధంగా అందరినీ జాగృత పరుస్తున్నారో మనకు తెలుసు. అందుకే మనం ఇవాళ ఈ సబ్జెక్ట్ కూడా మన ఛానల్లో మనం చర్చిస్తున్నాం అంటే అదే కారణం అండి. అయితే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఒక గర్వీ హిందూగా ప్రధాన పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, పుణ్యక్షేత్రాల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ, అంటే ఇప్పుడు ఉజ్జయి మహాకాళేశ్వర్ కానివ్వండి, కాశీ కానివ్వండి, అట్లా అంటే మన పూర్వ వైభవం తీసుకొస్తున్న ఒక తరుణంలో వారు ఏది చేసినా కూడా, హిందూ ధర్మానికి సంబంధించి ఏది మంచి చేసినా కూడా దానికి చెడును ఆపాదించి, అందులో ఉన్న పొరపాట్లని వెతికి, అందులో ఏదన్నా చిన్న షార్ట్ కమింగ్స్ ఉంటే కనుక వాటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి ఈ జరుగుతున్న మంచి కార్యాలకి అడ్డంకులు క్రియేట్ చేయడమే వీళ్ళ పని అండి. అందులో భాగంగానే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారింట్లో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొనడాన్ని కూడా వీళ్ళు తప్పుపట్టడము ఆ డ్రామాలో, ఆ ఎజెండాలో భాగమే అండి. ఇద్దరు ప్రధాన వ్యక్తులు ఒకరి ఇంట్లో జరిగిన ఒక పూజా కార్యక్రమానికి ఒకరు వెళ్ళడంలో అందులో తప్పేముంటుంది? గతంలో ఇందిరాగాంధీ గారు కూడా కొన్ని కార్యక్రమాలకి, ఇలాంటి కార్యక్రమాలు ప్రధానమంత్రిని వీళ్ళు ఎప్పుడు అవమానిస్తారండి, అదేం కొత్త కాదు. కానీ దేశ ప్రధాన న్యాయమూర్తిని, హైయెస్ట్ ఆఫీస్ జ్యుడిషియరీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత, సరే వీళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అంటే రెస్పెక్ట్ లేదో తెలిసిన విషయమే, అంత సంస్కారం వీళ్ళకి లేదు. కానీ చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా రాజకీయంలోకి లాగడం కోసము, వీరి ఎజెండాల కోసము, అందులో ఏంటంటే అండి వీళ్ళకి గిట్టనివి ఉన్నాయి. ఒకటి మోదీ గారు, ఒకటి హిందూ ధర్మము. సో వీరికి అది మింగుడు పడటం లేదు. ఇదే కారణం. మెయిన్గా ఒక హిందూ పండుగలో అది కూడా ప్రధానమంత్రి, ఈ రెండు ఉన్నాయి కాబట్టి అస్సలు వారికి అదేంటంటే గొంతులో ఇరికిన గరకరాయేదో అంటారు కదా, పడ్డట్టు. సో అది జీర్ణం అవ్వక దాన్ని ఏ విధంగా బురద చల్లే కార్యక్రమం పెట్టుకొని దీన్ని చిన్నబుచ్చే విధంగా రాజకీయంగా మార్చడానికి చూస్తూ దీన్ని ఒక అనవసరపు వివాదంగా మార్చారండి. మామూలుగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే చంద్రచూడ్ గారికి, మోదీ గారికి అంత
అంత స్నేహపూర్వక సంబంధాలు కానీ శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ రెండూ లేవు వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే కొలీజియం జడ్జిల నియామకం విషయంలో సిఫార్సుల విషయంలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అదే ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి ఉండేటువంటి కొన్ని డిఫరెన్సెస్ ఎలాగో ఉంటాయి. అలాంటి వ్యక్తి మోదీ గారే నేరుగా చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళి పూజలో పాల్గొనడం అనేది ప్రతిపక్షాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళ ఆరోపణ ఏంటంటే, ప్రధానమైనటువంటి ఆరోపణ, చీఫ్ జస్టిస్కి ప్రధాని మోదీకి ఏదో లోపాయికారి ఒప్పందం కుదిరింది, ఏదో కేసులో వీళ్ళకు అనుకూలంగా తీర్పు రావడం కోసం ఏదో సంప్రదింపులు జరిగాయనటువంటి ఫిట్ ప్రోకో ఇది అంటూ ఆరోపిస్తున్నాయి. దీనికి ఒక బీజేపీ రిప్రజెంటేటివ్గా ఏం చెప్తారు? ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా అసలు? అవివేకులు మాట్లాడే మాటలండి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ కూర్చొని తీర్పులు చెప్తారండి? మీకు తెలీదా రాజుగారు? నాకు తెలీదా చెప్పండి. 5 జడ్జి బెంచ్, 7 జడ్జి బెంచ్, 9 జడ్జి బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్, అన్ని బెంచుల్లో కూడా బహుసంఖ్య బెంచ్లే కదండి. ఎక్కడ కూడా మనము ఒకరు కూర్చొని తీర్పు చెప్పేయడము, ప్రధానమంత్రి గారు ఒకరే కూర్చొని చట్టాలు పాస్ చేసుకుంటారా? చీఫ్ జస్టిస్ గారు ఇంట్లో రాసి పంపిస్తారా? ఇదే నా జడ్జిమెంట్ అని చెప్పి రాసి పంపిస్తారండి. ఇదంతా ఏంటంటే పచ్చకామర్లుడికి అంతా పచ్చే అన్నట్టు. దీన్ని కూడా ఇప్పుడు ఒకటి ఏదో జరిగింది, ఈ ఇన్సిడెంట్ ని కూడా రాజకీయం చేయాలి అంటే, మనిషి నిలబడితే కూర్చుంటే ఏది చేసినా కూడా వారికి అవకాశం దొరికితే దానిపైన బురద చల్లడమే, అన్నింటినీ కూడా కాంట్రవర్సీ చేయడమే, ఇదే వీళ్ళ పని అండి. ఎన్నో సార్లు ప్రభుత్వం అఫిడవిట్ కి సంబంధం లేని విధంగా జడ్జిమెంట్ వచ్చిన దాఖలాలు మనం ఎన్నో చూసాం. అంటే జ్యుడిషియరీ తన పని తాను చేసుకోబోతుంది. ఇదేం మొదటిసారి కూడా కాదు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వారి ఇంట్లో కూడా వారు కూడా ఫంక్షన్ చేసినప్పుడు అక్కడ కూడా చీఫ్ జస్టిస్ వచ్చారు. అంటే అప్పుడు కూడా మరి వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడానికి ఏమన్నా ఇంటికి పిలిచారా? మరి అప్పటి చీఫ్ జస్టిస్ ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇఫ్తార్ పార్టీ కోసం వారి ఇంటికి ఆహ్వానించారు. చీఫ్ జస్టిస్ గారు ఫంక్షన్ అటెండ్ అయ్యారు. అప్పుడు బాలకృష్ణన్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు జస్టిస్ బాలకృష్ణన్ గారు వచ్చారు. మరి అప్పుడు కూడా ఏదైనా కేసుకి సంబంధించి వచ్చారా, లేదా ఆ కార్యక్రమం పైన ప్రధానమంత్రి గారి పిలుపు పైన గౌరవంతో వచ్చారా అన్నది అది వాళ్ళు ఆలోచించుకోవాలి, వివేకంతో వారు ఆలోచించాలి. అండ్ చీఫ్ జస్టిస్ ఒకరు కూర్చొని చేసేది ఏముండదండి. ఏ జడ్జిమెంట్ అయినా కూడా అందరు జడ్జిలు ఉంటారు. అండ్ నలుగురు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఒక్క జడ్జి ఒక జడ్జిమెంట్ ఇచ్చే దాఖలాలు కూడా మనం చూసాం. 7 బెంచ్లో 5 బెంచ్లో అన్నింటిలో కూడా అట్లా జరుగుతుంటది. జ్యుడిషియరీ అనేది ప్యూర్లీ చట్టాలను బట్టి, వాటి ఇంటర్ప్రిటేషన్ ని బట్టి, గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ని బట్టి, నూతనంగా ఇచ్చే జడ్జిమెంట్ అంటే చాలా కొత్త పర్స్పెక్టివ్ మీద అయితే వారి వివేకంని బట్టి జడ్జిమెంట్స్ రాయడం అనేది మనం చూసాము. ఎటువంటి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసి వీళ్ళు ఆల్రెడీ ప్రధానమంత్రి విలువ తగ్గించడం కోసం ఎన్నో చీప్ థింగ్స్ చేశారు. సో అదే చీఫ్ జస్టిస్ గారి విషయంలో కూడా చేయడం అన్నది చాలా మనం అంటే ఖండించాల్సిన విషయము. అంటే కనీసం జ్యుడిషియరీనైనా రాజకీయాలకు అతీతంగా ఉంచి దానికి ఉన్న ఒక శాంక్టిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. అయితే ఇప్పుడు చాలామంది అంటున్నది ఏంటంటే, మీరు అన్నట్టుగా జ్యుడిషియరీని రాజకీయ వ్యవస్థతో ఆ డిస్టెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. జ్యుడిషియరీ రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ఈరోజు చీఫ్ జస్టిస్ ఉండొచ్చు, లేకపోతే రేపొద్దున ఇంకెవరైనా ఉండొచ్చు, అత్యుత్తమమైనటువంటి న్యాయస్థానానికి సంబంధించి ఒక చీఫ్ జస్టిస్, న్యాయమూర్తి అలాంటి ఏదైనా తీర్పు ఇచ్చేటప్పుడు వాళ్ళ మైండ్లో ఎక్కడో ఒక ఈ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. అరే ఇలాంటి ఆరోపణ వచ్చింది కదా అంటే, న్యాయమూర్తుల మీద, జడ్జెస్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమా, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం? బేసిక్గా ఏంటంటే, మీరు ఎవరైనా కావచ్చు, మీరు ప్రధానమంత్రి కావచ్చు, మీరు చీఫ్ జస్టిసే కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాలో మేమే నిర్ణయిస్తాము, లేదా అందులో మీ గౌరవం, మీ వ్యక్తిగత గౌరవమైనా, మీ ఆఫీస్, మీ చేరుకుండే గౌరవాన్నైనా మేము ఎప్పుడైనా అంటే మేము తలుచుకుంటే దాన్ని గౌరవం లేని విషయంగా మార్చగలుగుతాము అంటే నిర్లజ్జగా, ఇండైరెక్ట్ గా వీళ్ళు ఛాలెంజ్ చేయడం అన్నట్టే కదండి. నిర్లజ్జగా వీళ్ళు ఏంటంటే ప్రలోభాలకి, అంటే ఒక ఒత్తిడికి గురి చేసి మేము చెప్పిందే ఇంకా సాగాలి, కింద పడ్డ మా చేయ పైన ఉండాలి అనే ఒక అహంకారపు ధోరణి కూడా అని కూడా మనం చెప్పొచ్చండి. చంద్రచూడ్ గారికి చెప్పింది అనుకుంటే ఏదైనా చేయడానికి మేము వెనకాడము అని వీళ్ళు ఒక విధంగా చూపించాలని చూస్తున్నారు. ఓకే, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి పొలిటికల్ కలర్ అంటించేటువంటి ప్రయత్నంలా కనిపిస్తోందా? ఆయన పార్టీలకు అతీతం, డెఫినెట్గా పార్టీలకు అతీతంగానే ఉండాలి ఆ స్థానంలో. ఇదే జడ్జి అపోజిషన్ కి నచ్చిన జడ్జిమెంట్లు ఇచ్చి ప్రభుత్వము తీసుకున్న స్టాన్స్ కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా కోర్టు చేయలేము, కానీ అలాంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అప్పుడేమో ఇదే చంద్రచూడ్ వాళ్ళకి ముద్దయ్యాడు, ఇవాళ అదే చంద్రచూడ్ వాళ్ళకొద్దు. అంటే
బేసిక్ గా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తి కావాలి వాళ్ళకి, అంతే తప్ప ఆయన ప్రధానమంత్రి, ఆయన న్యాయమూర్తి, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నది కాదు. వాళ్ళు చెప్పేదే నడవాలి. వాళ్ళ ఎజెండా నడిస్తే ఏదైనా ఒప్పే, వాళ్ళ ఎజెండా నడవకుంటే ఏదైనా తప్పే. ప్రధానమంత్రి గుడికెళ్ళి వచ్చినా తప్పే. అదే వాళ్ళకి నచ్చితే ఏదైనా చేయొచ్చండి. సో బేసిక్ గా ఇదేంటంటే ఆ విషయంకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ పక్కన వాళ్ళకి అవసరం లేదు. కేవలము అది వాళ్ళకి కన్వీనియంట్ కాదు, ఫేవరబుల్ కాదు కాబట్టి చేస్తున్నారండి. ఒక్క లైన్లో చెప్పాలంటే వాళ్ళకి నచ్చనిది, వాళ్ళు ఊహించనిది, వాళ్ళకి మింగుడు పడనిది కాబట్టి ఇది తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కలిసింది ఏదో ఒక గ్రామ సర్పంచ్, ఒక తహసీల్దార్ కూర్చొని ఏదో చేసేది కాదండి. అక్కడ ప్రధానమంత్రి, అత్యున్నత రాజకీయ బాధ్యత కలిగిన వ్యక్తి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి వారు. సో వాళ్ళ మర్యాద, వాళ్ళ లిమిట్స్ అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. మనం వాటి గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. కాకుంటే ఈ అపోజిషన్కి ఉన్న ఈ ఒక మానసిక వ్యాధి గురించి మాత్రం ఖచ్చితంగా చర్చించాలి రాజు గారు. అంటే పూర్తి అహంకారపు ధోరణితో మేము చెప్పిందే నడవాలి, లేకుంటే ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలము అనే ఒక స్థితికి వారి పైత్యం ఏదైతే వచ్చిందో ఇది మాత్రం చాలా డేంజరస్ అండి. ప్రజాస్వామ్యానికి ఇది మాత్రం చాలా చాలా డేంజరస్. ఈ రీసెంట్గా ఫైనల్గా ఒక విషయం మనం మాట్లాడి వి విల్ కన్క్లూడ్. రీసెంట్గా ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి ఒక కామెంట్ చేసి, ఒక విధంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. మనం కవిత విడుదలైనప్పుడు, బెయిల్ వచ్చినప్పుడు ఇలాంటి కామెంటే చేశారు. బీజేపీతో అంటగాగారు అనగానే వెంటనే మరుసటి రోజే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రాజకీయ పార్టీలను అడిగి మేము తీర్పులు ఇస్తామని మాట్లాడడము, తర్వాత వివరణ కూడా ఇచ్చినట్టున్నారు. ఈ కామెంట్ అది కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. అంటే వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటివి బాగా ఇష్టం అనమాట. మొట్టికాయలు వేయించుకోవడం మధ్య మధ్యలో ఇష్టం, సరదా అనమాట వాళ్ళకి. సో రాజకీయం కోసము పవిత్రమైన జ్యుడిషియరీని కూడా వదలకుండా ఇలా అన్నింటిలోకి లాగడము, పబ్లిసిటీ కోసము, అటెన్షన్ కోసము చీప్ కామెంట్స్ చేయడము ఎవరికి మంచిది కాదు. దాన్ని చూసి మెసులుకోవాలండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి కూడా జరిగింది, నేషనల్ సినారియోలో కూడా వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. మరి ఈ చీప్ థింగ్స్ కొంచెం బంద్ చేస్తే మంచిదండి కాంగ్రెస్ పార్టీ. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిపక్ష పార్టీలు అది రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ఎక్కడైనా కానీ చీఫ్ జస్టిస్ న్యాయమూర్తులు న్యాయస్థానాల పట్ల గౌరవం కలిగి ఉండాలి, వాటి తీర్పుల పట్ల కూడా గౌరవం కలిగి ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఈ జ్యుడిషియరీ ఉంటుంది కాబట్టి, న్యాయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాటిని అలాగే ఆ గౌరవం వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా న్యాయమూర్తులను లేకపోతే న్యాయ వ్యవస్థలను, కోర్టులను కూడా ఈ పొలిటికల్ గేమ్లోకి తీసుకురావడం అనేది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి వాదనలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.